మరికొద్ది సేపట్లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉండబోతోందా లేకపోతే అంకెల గారడిగా ఉండబోతుందా? మరికొద్ది సేపట్లో తేలబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. విజయవాడ నుంచి ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో అందించడానికి మా ప్రతినిధి దీప్తి బందర్ రోడ్లో సిద్ధంగా ఉన్నారు. దీప్తి, ఈసారి బడ్జెట్ పై అక్కడ ప్రజలు ఎటువంటి ఆశలు పెట్టుకుంటున్నారు? రోహిత్, చెప్పాలంటే ఈసారి బడ్జెట్ పై ప్రజలకి బోలెడన్ని ఆశలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత ప్రవేశపెడుతున్న ఫస్ట్ బడ్జెట్ అవ్వడం, జిఎస్టీ ప్రాక్టీస్ లోకి రావడం వల్ల ఈ బడ్జెట్ అంటే ఈ రెండు ప్రధాన అంశాల వల్ల ఈసారి బడ్జెట్ కి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి. ఓ పక్క కరెన్సీ నోట్స్ బ్యాన్ పై తీవ్రమైన వేదనకి గురైన ఒక సామాన్యుడు, మధ్యతరగతికి చెందిన వ్యక్తి ఈసారి బడ్జెట్ లో తన బాధని మొత్తం మర్చిపోయే విధంగా బడ్జెట్ ప్లాన్ చేస్తారని, లేకపోతే ఈసారి కూడా ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ పొడిచే విధంగానే గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుందా అని ఇలా చాలా రకాల భిన్న వాదనలు, భిన్న ఆలోచనలు ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఏమో ఈసారైనా మనకి మంచి జరుగుతుందేమో అన్న ఒక పాజిటివ్ హోప్ మాత్రం డెఫినెట్గా కనిపిస్తుందని చెప్పాలి. స్పెషలీ విజయవాడకి సంబంధించి ఇక్కడ మనుషుల ఆశలు ఏ విధంగా ఉన్నాయి, బడ్జెట్ గురించి ఎంత ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో మనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? బడ్జెట్ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటి? హాయ్, నేను కృష్ణప్రభు, నేను ఎల్ఐసిలో ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ బడ్జెట్ మీద మిడిల్ క్లాస్కి మంచి జరగాలన్నది చాలా బాగా ఉంటుంది. మిడిల్ క్లాస్కి అన్న ఉద్దేశంతో ఉన్నాము, ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ట్యాక్స్ కట్టేవాళ్ళం మేమంతా ట్యాక్స్ లిమిట్ స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో అది 2,50,000 నుంచి 4 lakhs కానీ 5 lakhs కానీ చేయాలని, అట్లాగే సేవింగ్స్ లిమిట్ 1,50,000 నుంచి 2,50,000 తీసుకెళ్లాలని, అదే కాకుండా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెంట్గా ఈ బడ్జెట్లో బ్రహ్మాండమైన ఎలకేషన్స్ జరగాలని, మంచి ప్రాజెక్టులు ఇవ్వాలని, ఇప్పుడే మన ఇన్ఫాన్సీలో ఉన్న మన రాష్ట్రానికి చేయూతగా నిలబడాలి మన సెంట్రల్ గవర్నమెంట్ అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, మీరేం చెప్తారు సార్? మీరు ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి బడ్జెట్? నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫర్దర్ రిడక్షన్ ఆఫ్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్, ఓకే, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ కూడా బాగా పెరిగాయి. వాటి మీద ఏమన్నా అడిషనల్ సాఫ్ట్స్ ఏమైనా ఇస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం దానికి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఏటీసీ సెక్షన్లో ఈ లిమిట్స్ కూడా పెరిగితే కామన్ పీపుల్కి, మిడిల్ క్లాస్కి సేవింగ్ పొటెన్షియల్ పెరుగుతుందని చెప్పాను. బ్యూటిఫుల్. మొత్తానికి ఎంప్లాయీ అంటే ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వాళ్ళకి, జాబ్స్ చేసే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సేవింగ్స్ ట్యాక్స్ డిడక్షన్స్ 2.5 lakh నుంచి 4 lakhs వరకు, 4.5 lakhs వరకు పెరిగితే బాగుంటుంది అనేది ప్రధానంగా మనకు వినిపిస్తోంది. యాక్చువల్లీ ఇదే ఎక్స్పెక్టేషన్ లాస్ట్ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది. కనీసం 2.5 lakhs నుంచి 3 lakhs వరకు కూడా ఆ ట్యాక్స్ రేంజ్ పెంచితే బాగుంటుంది అని అనుకున్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్ జరగలేదు. అట్లీస్ట్ ఈసారి డిమానిటైజేషన్ ప్రభావం వల్ల అట్లీస్ట్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఇస్తారేమో అని ఎక్స్పెక్టేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే మరొకటి కూడా మనం విన్నాము, గృహ నిర్మాణాలకి సంబంధించిన కొంచెం వెసులుబాటుతనం కూడా ఈసారి ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని అయితే ఒక హోప్ కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు జెంట్స్ వర్షన్ ఎలా అయితే విన్నామో, ఇక్కడ లేడీస్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బడ్జెట్ గురించి తెలుసుకుందాం. హలో, అండ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ ది బడ్జెట్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్? నేను దారా కరుణశ్రీ అండి. నేను బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. యాక్చువల్లీ ఏంటంటే డిమానిటైజేషన్ తర్వాత చాలామంది పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడినా కూడా వాళ్ళకు చిన్న ఆశ ఉంది. ఏంటంటే డిమానిటైజేషన్ తర్వాత 50 days వాళ్ళు వెయిట్ చేయమని చెప్పారు గవర్నమెంట్. 50 days తర్వాత ఈ బడ్జెట్లో కానీ అనౌన్స్ చేస్తారు. ఏంటంటే ప్రతి పేద ప్రజల అకౌంట్లో ఎంత కొంత అమౌంట్ పడుతుందని చిన్న ఆశ ఉంది. ఆ ఆశని ఈ బడ్జెట్లో చెప్తే బాగుంటుంది. అది కూడా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు తీసుకుంటే చాలా హై రేంజ్లో ఉన్నాయండి. ప్రతి కామన్ మనకి ఎసెన్షియల్ అనేది పెట్రోల్, డీజిల్, అంటే 2 wheelers అందరికీ ఎసెన్షియల్. అలాంటి ఇప్పుడు మనకి క్రూడ్ అన్ని ఆయిల్స్ అన్ని రేట్స్ తగ్గినా కూడా బట్ పెట్రోల్, డీజిల్ మాత్రం రేట్లు ధరలు తగ్గట్లేదు. అది కొంచెం అదుపులో పెడితే బాగుంటుంది. ప్లస్ మన ఏపీ నుండి తెలంగాణ బైఫర్కేషన్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి కొంత అమౌంట్ కేటాయించి ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. నిత్య అవసర సరుకులు, వస్తువులు చూసుకుంటే సామాన్యులు ఇదివరకు ఎవరిని అడిగితే ఏం తింటాం మేము, ఇడ్లీ తప్పితే ఇంకేం తినలేము అనుకునే వాళ్ళు కూడా ఇడ్లీ, మినపగుళ్ళు దగ్గర 160 రూపాయల దాకా అయిపోయింది కేజీ. సో ఇడ్లీ తినాలన్నా, కనీసం రోజు మేము పప్పు తింటామన్నా కూడా, ఏది తినాలన్నా ఒక నిత్యావసర వస్తువులు బాగా రేట్లు పెరిగిపోయినాయి. సో ఇవన్నీ కూడా అదుపులో పెడితే బాగుంటుందని బడ్జెట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లేడీస్, మీరేం చెప్తారండి? ఇప్పటిదాకా ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయండి. ప్రతి గవర్నమెంట్ ఈ బీద వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పువర్ పీపుల్కి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, రిచ్ పీపుల్కి ఆల్రెడీ వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది. ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఎవరు ఆలోచించట్లేదండి. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీద మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఏంటంటే ఈ గవర్నమెంట్ మాకు ఏమైనా కొంచెం సపోర్ట్ మధ్యతరగతి వాళ్ళకి న్యాయం చేసేలాగా ఉంటే బాగుంటుంది.
ఈసారి బడ్జెట్లో మరో స్పెసిఫిక్ అంశం ఏంటంటే రైల్వే బడ్జెట్ కూడా ఈసారి రెగ్యులర్ ఫైనాన్షియల్ బడ్జెట్తో పాటు సేమ్ టైం రిలీజ్ చేస్తున్నారు. అంటే ఒక 92 years ఆఫ్ రెగ్యులర్ ప్రాక్టీసెస్కి, రెగ్యులర్ కస్టమ్స్కి రైల్వే బడ్జెట్ని ఆర్థిక బడ్జెట్తో పాటు ఈక్వల్గా పెట్టాలి అన్న దానికి ఒక కొత్త ఎరా స్టార్ట్ అయిందనే చెప్పాలి. అయితే ఈ బడ్జెట్ మీద మరికొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మనోభావాలు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీరు చెప్పండి, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? నేనైతే అంటానండి, మన డాలర్ రేటు ఇప్పుడు రూపాయి రేటు తగ్గిపోయి డాలర్ రేటు పెరిగిపోయింది కాబట్టి మన బడ్జెట్ రూపాయి రేటు పెంచేసి డాలర్ రేటు తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. తర్వాత ఆడవాళ్ళకి కానీ నిత్యావసర వస్తువులు కందిపప్పు, మినపప్పు కానీ ఇవి కూడా మనకి రేటు ఇదివరకు 70 రూపాయలు 40 రూపాయలు ఉండేవి, 130 140 అంటే కొనలేకపోతున్నారు సామాన్య ప్రజలు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా తగ్గిస్తే బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. రైట్ రోహిత్, ఇందాక మీరు వింటున్నప్పటి నుంచి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క థాట్స్ వింటే మనం కంక్లూడ్ చేసుకోవచ్చు ఏమని అంటే ప్రతి ఒక్కళ్ళు సేల్స్ ట్యాక్స్కి సంబంధించి అంటే 2.5 lakh రేంజ్లో ఉండేది కాస్త కొంచెం వెసులుబాటు కల్పించి మరింత 3.5 to 4 lakhs వరకు కూడా పెంచాలి ఆ రేంజ్ని అని చెప్పి కోరుకోవడం జరిగింది. అలాగే ఈ సెక్షన్ 80cc ప్రకారం కూడా ఏదైతే సేవింగ్స్ దాచుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు సపోజ్ మొన్నటిదాకా మనకి ఒక పెద్ద అమౌంట్ కనుక ఎఫ్డీ వేసుకుంటే ఆ ఎఫ్డీ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ సపోజ్ 10,000 కానీ 20,000 కానీ ఎంతైతే ఉందో దాని మీద కూడా మనకి ట్యాక్స్ డిడక్షన్ కనిపించేది. ఈసారి సపోజ్ అది 10,000 దాకా ఉంటే ఆ రేంజ్ కూడా పెంచి ఒక 20,000 వరకు, సో దట్ ప్రజలు సేవ్ చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం అనుమతి ఇచ్చేలాగా ఉండే రకంగా ఉంటే బాగుంటుంది అనేది ప్రధానంగా మనం వింటున్న అంశం. రెండవది గృహ నిర్మాణ రంగానికి సంబంధించి కూడా ట్యాక్సులకి కొంచెం తగ్గించాలి అని దీనికి సంబంధించి, ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ లేకపోతే గృహ నిర్మాణ సెక్టార్కి సంబంధించి కానీ 29 core డిపార్ట్మెంట్స్ కలిపి వర్క్ చేస్తున్న తరుణంలో రేట్ స్ట్రక్చర్ కనుక కొంచెం డిఫరెన్స్ అయితే కొంచెం తగ్గిస్తే ట్యాక్స్ స్ట్రక్చర్ బాగుంటుంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి వస్తున్నది. మూడవది ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు మనం ఖాళీ చేతులతో బయటకు వచ్చాము, ఫండ్స్ డెఫిషియట్ చాలా కనిపిస్తుంది అని. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసి స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి కొన్ని ఎక్స్ట్రాగా నిధులు శాంక్షన్ చేస్తే బాగుంటుంది అనేది మూడవది ప్రధానంగా మనం వింటున్నాం. అలాగే నార్మల్గా ఇప్పుడు నిత్యావసర వస్తువులకి సంబంధించిన ధరలు కానీ పెట్రోల్ ఆర్ క్రూడ్ ఆయిల్ వాట్ ఎవర్ ఆర్ 1 రూపీకి సంబంధించిన అంటే డాలర్తో కంపేర్ చేసుకుంటే డే బై డే రూపీ వాల్యూ కూడా పడిపోతుంది కాబట్టి ఏదైతే నూతన సంస్కరణలు